నమస్తే అన్న అందరికీ నమస్కారం. గల్ఫ్ దేశాలంటేనే కానీ లగ్జరీ లైఫ్, ఖరీదైన డబ్బుతో కూడుకున్న జీవనం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. మరి గల్ఫ్ దేశాలలో అతి చౌకగా జీవన వ్యయం కలిగిన దేశాల జాబితానైతే తాజా నివేదిక విడుదల చేయడం జరిగింది. గల్ఫ్ దేశాలంటే కానీ సౌదీ కానీ, కువైట్ కానీ, లేకపోతే యుఏఈ కానీ, ఒమన్ కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ దేశాలు, ఈ యొక్క 6 దేశాలను గల్ఫ్ దేశాలు అయితే పిలుస్తారు. ఈ యొక్క 6 దేశాలలో మనం జీవించాలనుకుంటే అతి తక్కువ జీవన వ్యయం కలిగిన దేశం గురించి అయితే తాజా నివేదిక వెల్లడించింది. వివరాల్లోకి వెళితే 2026 జీవన వ్యయ సూచికలో కువైట్ దేశం గల్ఫ్ దేశాలలోనే అత్యంత చౌకైన జీవన వ్యయం కలిగిన గల్ఫ్ దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. 42.5 పాయింట్లతో ప్రపంచవ్యాప్తంగా కువైట్ 79వ స్థానంలో ఉంటే, జీవించడానికి అత్యంత ఖరీదైన దేశంగా యుఏఈ మొదటి స్థానంలో నిలిస్తే, గల్ఫ్ దేశాలలో తరువాతి స్థానంలో 2వ స్థానంలో ఖతారు దేశం ఉంది, 3వ స్థానంలో బహ్రెయిన్, 4వ స్థానంలో సౌదీ అరేబియా, 5వ స్థానంలో ఒమను, అలాగే ఆఖరి స్థానంలో మనం చూసుకుంటే కానీ కువైట్ ఉందన్నమాట. కువైట్లో జీవన వ్యయం చాలా తక్కువగా ఉందని చెప్పేసి కువైటీ ప్రవాసులు కావచ్చు, లేకపోతే కువైటీ ప్రజలు కావచ్చు, అక్కడ జీవించడానికి తక్కువ ఖర్చు అవుతూ ఉంది నెలవారీగా అని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. యుఏఈ చూసుకున్నా, సౌదీ చూసుకున్నా, ఒమన్ చూసుకున్నా, బహ్రెయిన్ చూసుకున్నా, ఖతార్ దేశాలు చూసుకున్నా కానీ ఆయా దేశాలలో జీవన వ్యయం ఎక్కువగా ఉందని చెప్పేసి కువైట్లోనే, గల్ఫ్ దేశాలలో కువైట్ దేశంలోనే ఒక మనిషి జీవించాలంటే కానీ తక్కువ జీవన వ్యయం అని చెప్పేసి, అంటే మనం చూసుకుంటే కానీ ఇరానీ కుబ్బూస్ 20 ఫిల్స్, అలాగే కుబ్బూసులు చూసుకున్నా కానీ ఇలా ఎలా చూసుకున్నా కానీ తక్కువ ధరలతో అయితే జీవన వ్యయంతో కువైట్లో జీవించవచ్చని చెప్పి తెలపడం జరిగింది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే 6 గల్ఫ్ దేశాలలో మన భారతీయులు, 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలైతే జీవిస్తూ ఉన్నారు. మీ దేశాలలో జీవన వ్యయం ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.